అధినేత జగన్ ఇలాఖా కడప గడపలో జరిగే టీడీపీ మహానాడుకు కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే పసుపు సంబరానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి సైకిల్ సైనికులు తరలివస్తున్నారు. విపక్ష నేత ఇలాఖాలో జరగబోతున్న టీడీపీ మహానాడుపై రోజురోజుకు అంచనాలు ఊహించని రేంజ్లో పెరిగిపోతున్నాయి. రాయలసీమ నడిబొడ్డున 5 లక్షల మంది జనంతో జరగబోతున్న టీడీపీ మహానాడుపై 10 టీవీ స్పెషల్ స్టోరీ. కడప గడపలో మహానాడుకు సర్వం సిద్ధం. రాయలసీమ గడ్డపై గర్జించేందుకు టీడీపీ మహానాడు రెడీ. జగన్ సొంత ఇలాకాలో పసుపు జెండా రెపరెపలు. మహానాడు తెలుగుదేశం పార్టీ జరుపుకునే ప్రత్యేక పండుగ. ప్రతి ఏడాది మే 27, 28, 29 3 రోజుల పాటు ఈ మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుతారు. దీనికి ప్రధాన కారణం దివంగత ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం తెలుగుదేశం పార్టీకి ఆనవాయితీగా వస్తుంది. ఈ మహానాడు ద్వారా రాబోయే రోజుల్లో పార్టీ సంస్కరణలు దిశానిర్దేశం చేసే దిశగా పార్టీ అడుగులు వేస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మొట్టమొదటిగా కడప వేదికగా మహానాడు పెట్టడం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. గతంలో చాలా సార్లు కడపలో మహానాడు పెట్టాలని చంద్రబాబుకి ప్రతిపాదనలు పంపినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే 2024 ఎన్నికల్లో రాయలసీమ వాసుల టీడీపీ పట్టం కడుతూ చారిత్రాత్మక తీర్పునిచ్చారు. దీంతో జగన్ సొంత ఇలాకా కడప గడపలో వార్ వన్ సైడ్ అన్నట్లుగా పసుపు పార్టీ వైపే జనం నిలబడి భారీ విజయాన్ని అందించారు. ఇదే పంతాను కొనసాగించాలి అన్న లక్ష్యంతో పాటు రాయలసీమలో టీడీపీ మరింత బలోపేతం చేసేందుకు కడప వేదికగా మహానాడును నిర్వహిస్తున్నారు పార్టీ అధినేత చంద్రబాబు. మూడు రోజుల పాటు జరిగే మహానాడుకు కడప నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగర శివారులోని పబ్బపురం సమీపంలో సుమారు 140 ఎకరాల్లో మహానాడు వేదిక, బహిరంగ సభ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. మహానాడుకు టీడీపీ నేతలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా వాహనాల పార్కింగ్ కోసం అదనంగా 400 ఎకరాల స్థలాన్ని సేకరించి సిద్ధం చేశారు. కడప నగరానికి చుట్టూ ఉన్న రింగు రోడ్ల ద్వారా మహానాడు వేదిక వద్దకు రావడానికి సులువుగా 15 రహదారులను రెడీ చేశారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న తెలుగు తమ్ముళ్లకు అన్ని రకాల ఏర్పాట్లు చేసేందుకు 19 రకాల కమిటీలు నిరంతరాయంగా శ్రమిస్తూ ఉండడంతో మహానాడు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మొదలుకొని మంత్రుల బృందం అంతా కడపలోనే మకాం వేసి పనులను పరిశీలిస్తున్నారు. అంతేకాదు మంత్రులు నియోజకవర్గ బాధ్యతలు తీసుకొని జన సమీకరణకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రాంతానికి వెళ్ళి అందులో ప్రత్యేకించి రాయలసీమ నుంచి ఈ యొక్క మహానాడుకి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఎప్పుడా అని మహానాడు కోసం ఈ యొక్క రాయలసీమ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రాయలసీమ ప్రజలే చెప్తున్నారు, రాయలసీమ బిడ్డ అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు చేసినటువంటి ముఖ్యమంత్రుల్లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి నష్టం, ద్రోహం జగన్మోహన్ రెడ్డి ఈ రాయలసీమ చేశాడు అనేటువంటి భావన ఇవాళ రాయలసీమ ప్రజలందరిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నెల 26న సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా కడపలోని సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు 3 రోజుల పాటు కడపలోనే బస చేయబోతున్నారంటూ సమాచారం. అందుకు తగ్గట్టుగా సీఎం సెక్యూరిటీతో పాటు అదనపు బలగాలన్నీ ఇప్పటికే మహానాడుకు చేరుకున్నాయి. మొదటి 2 రోజుల పాటు జరిగే ప్రతినిధుల సభలో పాల్గొనేందుకు దాదాపుగా 23,000 మందికి ఆహ్వానాలు పంపింది టీడీపీ. ప్రధాన వేదికపై చంద్రబాబుతో పాటు దాదాపు 400 మంది ముఖ్య నేతలు ఆసీనులయ్యే విధంగా ప్లాన్ చేశారు. ప్రతినిధుల సభ, బహిరంగ సభకు వచ్చే ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు ఉండేలా ఏర్పాట్లను పూర్తి చేశారు. మొత్తం 4 భోజనశాలలు ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు అందేలా వాలంటీర్లను ఉపయోగించుకునే విధంగా ముందుకు వెళ్తున్నారు. కడప వేదికగా జరుగుతున్న మహానాడు కాబట్టి
పసందైన రాయలసీమ రుచులు వంటకాల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 22 రకాల వంటకాలతో మహా మెనూను పాకశాస్త్ర నిపుణులు బృందం సిద్ధం చేస్తున్నారట. ఇక సీఎం చంద్రబాబు కూడా 3 రోజుల పాటు ఇక్కడే బస చేస్తూ ఉండడంతో పోలీసులు ప్రత్యేక నిఘా విభాగంతో పాటు జిల్లాలో 15 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆక్టోపస్ టీం, ఎంఎఫ్జీ, ప్రత్యేక బలగాలు ఇలా మొత్తం 5,000 మంది పోలీసులతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత ఇలాకా కడప గడపలో నిర్వహించే టీడీపీ మహానాడులో పాల్గొనేందుకు తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. రాయలసీమ గడ్డపై జరిగే మహానాడుపై టీడీపీ శ్రేణుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. యువనేత నారా లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వాలి అన్న డిమాండ్ మహానాడు వేదికగా మరోసారి తెరపైకొస్తుంది. మహానాడు వేదికగా కడపకు సీఎం చంద్రబాబు ప్రకటించే వరాలు ఏముంటాయో అని, అవి వినాలి అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.